Hi friends, how are you all? Welcome to my channel. Today మనం కోచ్ అండ్ షిప్స్ దగ్గర ఉన్నామండి. అట్లా గోచ్ ఒక లైఫ్ స్పాన్ అంట. గురుగారు, గోచ్ ఒక లైఫ్ స్పాన్ ఏంటండి? మినిమము 10 సంవత్సరాల వరకు వీటి లైఫ్ స్పాన్ ఉంటుందండి. ఎన్ని ఇయర్స్ పడుతుందండి అది పిల్లల్ని పెట్టడానికి కదా? 6 నెలలకు ఒకసారి చొప్పున వీటికి డెలివరీ అవుతుంది. అట్లా గోచ్ షిప్స్ మనం పెంచుకోవడం వల్ల మనకి ప్రాఫిట్ వస్తుందా లేకపోతే లాస్ వస్తుందా? చాలా మంచి ప్రశ్న వేశారు. మీకు కొంచెం గట్టిగా. దీనికి మంచి ఆదాయం వస్తుందండి వీటి వల్ల. కారణం ఏంటంటే వీటికి చాలా పొలాలు దగ్గర చిన్న చిన్న తుప్పలు అవి ఉంటాయి, పిచ్చి మొక్కలు, అటువంటి వాటిని చాలా ఇవి తిని అద్భుతంగా తయారవుతాయి. వీటి యజమాని ఏ రోజు కూడా తీసుకెళ్ళి మేపడండి. ఒక ఒక వ్యక్తిని పెట్టుకొని ఇగో నీకు నెలకి ఎంత ఇస్తామని చెప్పేసి అలాగా ఇంచుమించు ఒక 10 మంది ఓనర్స్ కలిపి ఒక వ్యక్తిని నిర్ణయించుకొని ఆయనకి జీతం ఇచ్చి వాటిని పెంచమని చెప్తాడండి. అవి ఒక 6 నెలలకి అద్భుతమైన శక్తి సామర్థ్యాలు, మంచి ఫల సంపన్నంగా తయారవుతాయి. వీటి శరీర తూకం అది బాగా తూగి వీటిని మార్కెట్లో తీసుకెళ్ళి అమ్మినప్పుడు ఇన్కమ్ సోర్స్ బాగా పెరుగుతాయండి. అట్లా దీని గోట్స్కి షిప్స్కి పెంచడానికి మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటాం? జాగ్రత్తలు అనేది వ్యాక్సిన్ అనేది కామన్ అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్క జీవికి వ్యాక్సిన్ ఇస్తే వాటి లైఫ్ స్పాన్ బాగుంటుందని ఉద్దేశంతో ఈ రోగాలు రాకుండా ఉంటాయని అలాగే వీటికి వ్యాక్సిన్ వేయిస్తాము. వేయించిన తర్వాత వీటి మంచి సర్వీస్ వచ్చిన తర్వాత వీటి మార్కెట్లో తీసుకెళ్ళి వెలకడితే ఓ 10-20 పట్టుకెళ్తే మంచి డబ్బులు చేతికి వస్తాయి. అది మనకి ఆర్థికంగా చాలా ఉపయోగపడుతుందండి. ఈ ఇవి ఈ గోట్స్ని షీప్స్ని బాగా చూడాలి అనుకుంటే ఇంతమంది విలేజెస్లో బాగా ఎక్కువగా చూసేవాళ్ళము. కానీ ఇప్పుడు టౌన్కి వచ్చేసిన తర్వాత ఈ ఇలాంటి యానిమల్స్ అనేది మనం చూడడమే చాలా తక్కువైపోయింది. ఈ యానిమల్స్ ఏంటంటే ఈ గొర్రెలు మరియు మేకల వల్ల ఆకులు తిన్నటువంటి మేకలు, గొర్రెలు కొండలు ఎక్కుతుంటాయి, ఎక్కి ఎంతో ఎత్తు ఎక్కి తింటూ ఉంటాయి. కానీ మేకను తిన్న మానవుడు మాత్రం ఏ రోజుకైనా మంచం ఎక్క తప్పదు. ఇది మాత్రం కరెక్టే గురుగారు, ఇది మాత్రం 100% కరెక్ట్గా చెప్పారు. థ్యాంక్ యూ గురుగారు. గోట్స్ అండ్ షీప్స్కి సంబంధించి మాకు ఇంత వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి సాయి కిరణ్ గారికి, సాయి స్ఫూర్తి బ్లాక్ అధినేతటువంటి సాయి కిరణ్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ గురుగారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.